హాయ్ అండి, నేను మీ మనీ టైలరు. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఇది ఒక చిన్నపిల్లలకి ఒక బనీను కట్ చేస్తున్నాను, పెట్టికోట్లాగా. చూడండి, మనం ఇక్కడ ఖర్చుకి భుజాల దగ్గర ఆపించి పెట్టుకుందాం. 14 ఇంచులు పొడవు పెడుతున్నాం, 13 ఇంచులు అసలు పొడవు, 13 ఇంచులు. ఇది డౌరు కుట్టుకోవడానికి కావాలి కదా, బనేన్ అనమాట ఇది. ఇప్పుడు 7 ఇంచులు లూజ్ పెడుతున్నాను, 7 ఇంచులు లూజ్ పెడుతున్నాను. 1.5 ఇంచులు ఖర్చు పెడుతున్నాను. బనేనే కదా, పెద్ద ఖర్చులు కూడా అక్కర్లేదు, అందుకని పెడుతున్నాను. చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అనమాట ఇదంతా. అంటే క్లాసు లాగా, క్లాసు. మొన్న 2 రోజులు క్లాసు చెప్పాను కదండి. డ్రాయర్ కుట్టడం వీడియో చెప్పాను, కటింగ్ వీడియో చెప్పాను, టేప్ కొలతలు చెప్పాను. ఇవన్నీ చూసుకొని నేర్చుకోండి. అంటే మొత్తానికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట. ఇలా 5 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాము. అంటే ఇది అందాజుగానే కటింగు, నేను మీకు అలా చెప్తున్నాను. నేను అలా మీకు కొలతల మీద పెట్టుకోవాలంటే కొలతల మీద పెట్టుకోండి, ఇలాగ అందాజుగా చేసుకోవాలంటే అందాజుగా చేసుకోండి. పాతకు 2 ఇది పెడుతున్నాను. ఇది నెక్ వెడల్పు పాతకు 2 పెట్టాను. 3.5 ఇంచులు నెక్ డౌన్ పెడుతున్నాను. ఇంకా చిన్నగా పిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా కొంచెం తక్కువ పెట్టుకోవచ్చు. షోల్డర్ కావాలంటే 4.5 కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా 4.5 కూడా పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు. ఇది ఇటు కావాలి కదా మనకి కుట్టుకోవడానికి అయినని నేను ఎక్స్ట్రా పెట్టాను. నాకు అన్ని కత్తిర్లు పని చేయవండి, ఎందుకంటే ఎడం చేయాలి నాది. ఇలా 2 పార్ట్లు మీకు పట్ట కలిసి వచ్చేటట్టు చేసుకున్నా పర్వాలేదు, ఇందులోనే ఇవి వచ్చేసేటట్టు చేసుకున్నా పర్వాలేదు. పట్టీలు ఇటువైపుకి వేసుకుందాం. ఇటువైపు పట్టీలు వస్తాయి కదా, ఇది బ్యాక్ కటింగ్ చేశాను. ఇలా పట్టీలు వస్తాయి కదా, ఇలా కటింగ్ చేసుకోండి. బనీన్ కటింగ్ చేసుకోండి. దీనికి గుంట సేపు అది అక్కర్లేదు, ఎందుకంటే ఇది బనీనే కదా. ఇలా మడత పెట్టుకుని ఇలా కుట్టేసుకున్నాక ఇలా మడత పెట్టుకుని మళ్ళీ కుట్టుకుంటాం కదా, ఇలాగా
ఇలా కుట్టుకుంటాం. సంకల దగ్గర ఇది లోతు అక్కర్లేదు. అదే హ్యాండ్స్ వేసుకున్నది అయితే లోతు కావాలి. మీకు బ్లౌజ్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. అందుకని చూడండి, ఇక్కడ డాట్లు కూడా వేసుకోవాలి. డాట్లు ఇవన్నీ కొలతలు ఏమీ చెప్పట్లేదు ఇప్పుడు, ఎందుకంటే నేర్చుకునే వాళ్ళ కోసం కదా. ఇప్పుడు అన్ని కొలతలు చెప్తే అర్థం కాదు. అది ఇక్కడ 4 పక్కలకి ఇది మనం 4 పక్కలకి మీకు కావాలంటే ఇలా ఒక సూదితోటి కానీ ఏదైనా చిన్న ఊసతో కానీ ఇలా 4 భాగాలకు వెళ్ళాలంటే ఇలా ఇలా సూదితో పొడుచుకోండి. అది విన్నర్ ఉంటుంది కానీ వీళ్ళు మార్క్ ఉంటుంది, అది తేలేదు. నేను ఎక్కడో పెట్టేశాను తెచ్చి, మనకు సంవత్సరానికి కనపడవు. ఇలా పెట్టుకుంటే 4 పక్కలనే రంధ్రాలు పడుతుంది. ఇక్కడ వరకు డాట్లు కుట్టుకోవచ్చు అనమాట. అది కుట్టుకున్న తర్వాత మీకు అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు లెక్కలు అవన్నీ చెప్తా. ఇప్పుడే చెప్పాను కొన్ని, కొంత మట్టికి మీకు అర్థమయ్యే ఉంటుంది. చూసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారైతే షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. మీకు ఎలాగా నచ్చుతుందో, కుట్టుకోవడం ఎలాగ ఉండదో అన్నీ నేను చూపిస్తాను. లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కూడా, మీరు ఎక్కడి నుంచి కామెంట్లు పెడుతున్నారో అవన్నీ చెప్పండి. కొంచెం చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా, నేను చేస్తున్నానని. సరే అండి, బాయ్ అండి.